సో ఇక కరీంనగర్కి సంబంధించి ఇటీవల వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా వివిధ వ్యాధులు పెరుగుతున్నాయి. సో దీంతో కరీంనగర్లో డెంగ్యూ కేసులు కూడా రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయట. ఇక ముసురుకుంటున్న జ్వరాలు, కిటకిటలాడుతున్న ఆసుపత్రులు, ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న కేసులు. ఇక కొద్ది రోజులుగా కురిసిన వర్షాలు 2 రోజుల నుంచి నిలిచిపోయాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు జ్వర బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ఇటీవలి వర్షాలతో ఖాళీ స్థలాల్లో నీరు నిలిచి దోమలు విజృంభిస్తున్నాయి. ఇక దోమకాటు వల్ల జ్వరాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక దీంతో కరీంనగర్లో మొత్తం జ్వరం ముసురుకుంటుందంటూ ఇక 2వ విడత రుణమాఫీతో రైతుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. ఇవి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వార్తలు.